వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవి గారికి క్షమాపణలు చెప్పారు. అసలు ఏం జరిగింది, ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా మీకు అర్థమైపోతుంది. ఇక టాలీవుడ్లో సంచలన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే తనదైన స్టైల్లో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో మనందరికీ తెలుసు. ఇప్పుడు తన శివ రిలీజ్ ప్రమోషన్లో బిజీగా ఉంటున్నారు. అక్కినేని నాగార్జున స్టార్ హీరోగా మార్చినటువంటి ఈ నవంబర్ 14వ తేదీన మళ్ళీ థియేటర్లోకి ఆ సినిమా రిలీజ్ కాబోతుంది, అంటే రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు నాగార్జునతో పాటు డైరెక్టర్ ఆర్జీవి కూడా ప్రమోషన్లో పాల్గొంటున్నారు. ఇక్కడ టాలీవుడ్ హీరోలు కూడా శివ 4K రెజల్యూషన్తో కూడా రిలీజ్ చేసేందుకు, అలాగే దాన్ని దాన్ని ఆ రకంగా కూడా తయారు చేసుకొని ఇక్కడ ఆల్ ద బెస్ట్ చెప్తూ కూడా వీడియో రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరో ఇప్పటికే ఈ వీడియోను కూడా వదిలారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా శివ పైన ప్రశంసలు కురిపిస్తూ ఒక వీడియోను కూడా పంచుకున్నారు. శివ చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్. శివ తెలుగును ఒక కొత్త నిర్వచనం చెప్పింది, ఒక కొత్త వరవడికి నాంది పలికింది. ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ కూడా జనాల్లో, ఆ మనసుల్లో, గుండెల్లో కూడా అలాగే నిలిచిపోయింది. నాగార్జున ఇంటెన్స్, అలాగే యాక్టింగు, ఎనర్జీ ఫెంటాస్టిక్ అని అమల, రఘువరన్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫ్రేమ్కి ప్రాణం పోశారని, ఈ మూవీ రిలీజ్ అవుతుందని కూడా తెలిసి చాలా సంతోషిస్తున్నాను. నేటి తరానికి ఈ సినిమా గురించి తెలుసుకోవాలని, సో టైమ్లెస్ ఫిల్మ్ అని అనుకునేవారు అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ విజను, కెమెరా యాంగిల్స్ కొత్తగా కనిపిస్తాయి. అలాగే యువ దర్శకుడు, తెలుగు భవిష్యత్తులు అనే విధంగా కూడా కనిపిస్తుంది. హ్యాట్సాప్ టు రామ్ గోపాల్ వర్మ అంటూ కూడా తెలుగు ఉన్నంతకాలం శివ చిరంజీవి లాగా చిరకాలం ఉంటుందంటూ కూడా విశేష చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇప్పుడు ఇదే వీడియో పైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. చిరంజీవి వీడియోను ఎక్స్లో షేర్ చేస్తూ ఆర్జీవి, థ్యాంక్ యూ చిరంజీవి గారు, ఈ సందర్భంగా మీకు క్షమాపణలు చెబుతున్నా. అనుకోకుండా నా మాటలు చేతలు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి. మీ పెద్ద మనసుకు థ్యాంక్స్ అంటూ కూడా రాసుకొచ్చారు. అంటే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పలుసార్లు సెటైర్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన కూడా తరచుగా విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తూ ఉంటారు. అయితే ఇవేవి మనసులో పెట్టుకోకుండా శివ రిలీజ్ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ మీరు వీడియోను కూడా రిలీజ్ చేశారు చిరంజీవి గారు. ఇవన్నీ నేపథ్యంలో మీకు మరోసారి క్షమాపణలు చెప్తున్నానంటూ కూడా రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. కాబట్టి ఈ రకంగా కూడా రామ్ గోపాల్ వర్మ కొంత మార్పు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.